హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ పప్పుండ్రాళ్ళ పాయసాన్ని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ పాయసం బెల్లంతో చేస్తున్నప్పటికీ పాలు విరిగిపోకుండా, అలాగే ఉండ్రాళ్ళ లోపల పచ్చిగా పిండి పిండిగా లేకుండా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. మరి గణపయ్యకు ఎంతో ఇష్టమైన ఈ ఉండ్రాళ్ళ పాయసాన్ని సేమ్ నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే పండుగ రోజున గణపయ్యకు ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేసి నైవేద్యంగా సమర్పించండి. మరి ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్లోకి 1 హాఫ్ స్పూన్ తురిమిన బెల్లం కూడా వేసుకోండి. ఈ బెల్లం వేయడం వలన ఉండ్రాళ్ళు తినేటప్పుడు చప్పగా లేకుండా కొంచెం మైల్డ్ స్వీట్గా ఉంటాయండి. ఇలా బెల్లం అంతా కరిగి బాయిల్ అవుతున్నప్పుడు అదే కప్పు తోటి 1 కప్పు పొడి బియ్య పిండి తీసుకోండి. నేను ఇక్కడ పొడి బియ్య పిండితో చేస్తున్నానండి. మీరు కావాలంటే తడి బియ్య పిండితో కూడా చేసుకోవచ్చు. కరెక్ట్గా 1 కప్పు వాటర్కి 1 కప్పు బియ్య పిండి తీసుకోవాలండి. ఇలా పిండిని వేసుకొని గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మూతను పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఇలా ఏదైనా ప్లేట్లోకి వేసుకొని చేతిని లైట్గా వాటర్తో తడుపుకుంటూ బాగా సాఫ్ట్గా అయ్యేలాగా ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చిన్న ఉండల్లాగా సాఫ్ట్గా రావాలన్నమాట. ఎక్కడా పగుళ్ళు లేకుండా పర్ఫెక్ట్గా వచ్చాయండి. అన్ని ఉండ్రాలను ముందుగానే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్లోకి 1/2 కప్పు పెసరపప్పును యాడ్ చేసుకోండి. మీకు పెసరపప్పు నచ్చకపోతే ఇదే ప్లేస్లో శనగపప్పునైనా వేసుకోవచ్చు. పప్పుని 2 సార్ల వరకు వాష్ చేసుకొని అదే కప్పుతోటి 2 కప్పుల వాటర్ పోసుకొని ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. 3 విజిల్స్ తర్వాత ఇప్పుడు పప్పుని ఒకసారి చూద్దాం. పప్పు ఈ విధంగా లైట్గా మెదిగితే చాలండి. మరీ మెత్తగా స్మాష్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా లైట్గా స్మాష్ చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్లోకి 1 స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యిని వేసుకోవడం వలన ఉండ్రాళ్ళు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయండి. ఇప్పుడు అదే కప్పుతోటి 1 కప్పు తురిమిన బెల్లం యాడ్ చేసుకోండి. ఆ తర్వాత గరిటెతో కలుపుకుంటూ బెల్లంని బాగా కరిగించుకోవాలండి. బెల్లం బాగా కరిగిన తర్వాత ఎక్స్ట్రా ఏమైనా నలకలు ఉంటే మీరు వడకట్టుకోండి. నేనైతే ఇక్కడ ప్యూర్ బెల్లం తీసుకున్నాను, నలకలేమీ లేవు. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత ఈ ఉండ్రాళ్ళను యాడ్ చేసుకోండి. ఈ ఉండ్రాళ్ళు వేసుకొని నిదానంగా గరిటెతో కలుపుకోండి. ఇలా ఉండ్రాళ్ళు అనేవి ఈ బెల్లం వాటర్లో ఒక 5-6 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో నిదానంగా కలుపుకుంటూ చూసుకోవాలండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఫోర్క్ తోటి ఇలా గుచ్చి చూసారంటే చాలా సాఫ్ట్గా ఉడికిపోతాయి. సో ఇలాంటి స్టేజ్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా, ఈ ఉడికించుకున్న ఈ పప్పును వేసేసుకోండి. పప్పు లైట్గా గోరువెచ్చగా వేడిగా ఉన్నప్పుడే వేసుకొని మంచిగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు పప్పును వేసుకున్నాం కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే పప్పు కొంచెం త్వరగా అడుగంటే ఛాన్స్ ఉంటుంది పెసరపప్పు కాబట్టి. ఇలా పప్పు వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని తర్వాత ఇందులో కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసుకోండి. ఫైనల్గా ఇలా యాలకుల పొడి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వేసుకొని మళ్ళొకసారి బాగా కలుపుకోండి. చూసారు కదా, ఉండ్రాళ్ళ పాయసం అనేది ఈ విధంగా చిక్కగా రావాలండి. సో ఇలాంటి స్టేజ్లో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇందులోకి ముందుగానే నేను ఇక్కడ 1/2 కప్పు వరకు పాలను వేడి చేసుకొని చల్లార్చాను. బాగా వేడిగా ఉన్నప్పుడు అస్సలు వేసుకోకూడదండి. చల్లారిన తర్వాత మాత్రమే పాలను పోసుకొని మళ్ళొకసారి బాగా కలుపుకోండి. ఈలోపు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని నేతిలో పచ్చి కొబ్బరి ముక్కలు, అలానే జీడిపప్పు, కట్ చేసుకున్న బాదం ముక్కలు, కిస్మిస్ని వేసుకొని మంచిగా దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఈ ఉండ్రాళ్ళ పాయసంలోకి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేశానండి. మీరు కానీ ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే కొంచెం పెద్ద కప్పును పెట్టుకొని చేసుకోండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కొంతమంది ఈ పప్పుండ్రాళ్ళ పాయసంలో పాలు పోసుకోరండి. ఇది ఇంకా మరింత టేస్ట్ రావడం కోసం నేను ఇక్కడ చిక్కటి పాలను యాడ్ చేశాను. చూసారు కదా మరి వీడియో. మీరు కూడా ఈ వినాయక చవితికి తప్పకుండా ట్రై చేయండి. ఆ గణపయ్యకు ముద్దపప్పు, నెయ్యి, ఉండ్రాళ్ళ పాయసం అంటే చాలా ఇష్టం అండి. అందుకనే ఈ విధంగా ఈ వినాయక చవితి రోజున మీరు కూడా ఈ పప్పుండ్రాళ్ళ పాయసాన్ని నైవేద్యంగా సమర్పించండి. మరి వీడియో చూసారు కదా, మరి వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను.